అభివృద్ధి రహిత పరిపాలన జరుగుతా ఉంది, అప్రజాస్వామ్య పరిపాలన జరుగుతా ఉంది. ప్రశ్నించినటువంటి వాళ్ళందరినీ కూడా జైళ్ళలో పెట్టి ఏదైతే బ్రిటిషర్స్ తన సొంత ప్రైవేట్ సైన్యం లాగా వాడుకుంటూ తన అవినీతి అక్రమాల అప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక దొంగల ముఠ, దోపిడీ దొంగల ముఠ రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. పైగా చెప్తున్నాడు సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి ఒక మాట. తాను చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 4 మాసాల్లోనే చెప్పాను. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఇస్తుంది చాక్లెట్, మన దగ్గర నుంచి తీసుకెళ్తుంది నెక్లెస్ అనేటువంటి ఒక మాట. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు మన దగ్గర నుంచి తీసుకెళ్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మోయలేని భారాన్ని భారం మోపాడు. ఈ రాష్ట్రంలో 2019లో కరెంటు బిల్లులు ఎంత ఉన్నాయి? ఎంత? 30, 40, 50. ఇవాళ 500, 600. అంటే ఎంత తేడా ఉంది? 30 రూపాయలు ఎంత ఉన్నాయి? 3 సార్లు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు. పెట్రోల్ డీజిల్ ఎంత ఉండేది? ఇవాళ 100 రూపాయలు చేశాడు పరిస్థితి. అలాగే సారాయి ముఖ్యమంత్రి వ్యాపారం చేసుకుంటున్నాడు కదా, మీరు నమ్ముతారుగా? సారాయి ముఖ్యమంత్రి అమ్ముతున్నాడు అనే మాట మీరు నమ్ముతారుగా? నమ్ముతారు. మరి ముఖ్యమంత్రి అమ్ముకునే సారాయన్న తక్కువ రేటుకి ఇస్తున్నాడా? లేదు కదా. 250 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. కల్తీ మందు, అది కూడా కల్తీ. అలాగే ఇసుక కూడా ఈ ముఖ్యమంత్రి అమ్ముకుంటున్నాడుగా. మరి ఇసుక కూడా 2019లో ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది? అంటే తన ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని దోచేసుకుంటున్నాడు. ఇటువంటి దోపిడీ దొంగని మనం తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మన రాజధాని అమరావతి లేదు, పోలవరం నిర్మాణం లేదు. ఏంటి పోలవరం రాష్ట్రం బనాయించలేనంతగా ఈ రాష్ట్రం నుంచి తాకట్టు పెట్టి, మనందరి తలలు తాకట్టు పెట్టి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చినాడు. మరి ఆయన చెప్తాడు 2.5 లక్షల కోట్లు నేను సంక్షేమానికి ఖర్చు పెట్టాను. అయితే 8.5 లక్షల కోట్లు కూడా మన అందరి తలలు తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి దోచేసినటువంటి పరిస్థితి. ఇటువంటి దోపిడీ దొంగలే తరిమి కొట్టి మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలన్నా తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన అమరావతి వస్తుంది, మన పోలవరం వస్తుంది, మన గోదావరి పెన్న అనుసంధానం స్కీమ్ నడుస్తుంది, మన రోడ్లు వస్తాయి, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనే సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.